ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2026. ఈ షార్ట్లో నేను మీకు ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఐర్లాండ్స్ నేషనల్ మినిమం వేజ్ అనేది 13.50 euros per hourగా ఉండేది. ఈ రోజు అంటే January 1st, 2026 నుంచి 14.15 euros ఇంక్రీజ్ చేశారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే పార్ట్ టైంలో ఉంటారో లేదంటే లో పెయిడ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్కి హెల్ప్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ డెసిషన్ తీసుకుందన్నమాట. సో మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ విజిట్ gov.ie వెబ్సైట్. అండ్ నేను వీడియోలో అయితే ఐర్లాండ్లో మినిమం వేజ్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పాను కదా. సో ఆ మినిమం వేజ్తో యాజ్ ఎ స్టూడెంట్గా ఐర్లాండ్ వస్తే ఎవ్రీ మంత్ ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది వీడియోలో చెప్పబోతున్నమాట. సో పర్ అవర్ వచ్చి 14.15 euros అయితే మీరు యాజ్ ఎ స్టూడెంట్గా ఐర్లాండ్లో 20 hours ఎవ్రీ వీక్ పార్ట్ టైం చేసుకోవచ్చు అనమాట. అదే కాలేజ్ హాలిడేస్ టైంలో అయితే 40 hours చేసుకోవచ్చు. సో ఈ 20 hoursకి మీ గ్రాస్ మంత్లీ శాలరీ వచ్చి 1230 euros per month. ఇది ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్, పిఆర్ఎస్ఐ, యూఎస్సి పోయిన తర్వాత మీకు టేక్ హోమ్ శాలరీ వచ్చి ఓన్లీ 1050 euros per month అనమాట. సో ఈ మనీతో అయితే మీరు యాజ్ ఎ స్టూడెంట్గా చదువుకుంటూ మీ లివింగ్ ఎక్స్పెన్స్ అయితే కవర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు మీ ఇన్ హ్యాండ్ శాలరీనే గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు యాజ్ ఎ స్టూడెంట్గా అయినా జాబ్ పర్పస్ వచ్చినా మీకు ఫస్ట్ మంత్ శాలరీలో ఈ ఇన్కమ్ ట్యాక్స్, పిఆర్ఎస్ఐ, యూఎస్సి కాకుండా రెవెన్యూలో మీ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే మీ ఫస్ట్ మంత్ శాలరీలో మీకైతే ఎమర్జెన్సీ ట్యాక్స్ అని చెప్పి చాలా అమౌంట్ అయితే కట్ అవుతుంది. సో నాకు ఎమర్జెన్సీ ట్యాక్స్లో ఇంత కట్ అయిపోయిందని మీరు ఏం కంగారు పడవసరం లేదు. మీరు రెవెన్యూ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే మీకు ఆ నెక్స్ట్ మంత్ వచ్చే శాలరీలో మీ ఫస్ట్ ఎమర్జెన్సీ ట్యాక్స్ ఎంత అమౌంట్ అయితే కట్ అయిందో అది మీ సెకండ్ మంత్ శాలరీలో శాలరీతో కలిపి వస్తుంది అనమాట. సో ఆ డబ్బులు అయితే ఎక్కడికి పోవు. ఈ విషయం తెలియక చాలా మంది అయితే ఫస్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు కంగారు పడుతూ ఉంటారు. మీరైతే అస్సలు కంగారు పడద్దు. నేనైతే ఎమర్జెన్సీ ట్యాక్స్ గురించి చెప్పాను కదా. ఈరోజు ఆ ఎమర్జెన్సీ ట్యాక్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఐర్లాండ్లో చెప్పబోతున్నమాట స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అయితే మీరు revenue.ie అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. దట్ ఈస్ మై అకౌంట్ అనమాట. తర్వాత మీ PPSN నెంబర్ యాడ్ చేయాలి. అండ్ ఆల్సో మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేయాలి. అండ్ మీ ఎంప్లాయర్ అనేది కరెక్ట్గా లింక్ అయిందో లేదో చూసుకోండి. తర్వాత రెవెన్యూ మీ ఎంత ట్యాక్స్ అయితే ఉంటుందో అదంతా రీకాలిక్యులేట్ చేసి మీకు ఎంత అయితే వెనక్కి రావాలో ఆ రిఫండ్ అంతా కూడా మీకు నెక్స్ట్ వచ్చే శాలరీతో యాడ్ చేసి పంపిస్తుంది. లేదంటే మీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మనం మనీ అనేది రీఫండ్ అవ్వకపోతే మనం వెంటనే స్టేట్మెంట్ ఆఫ్ లయబిలిటీ అనేది రిక్వెస్ట్ చేయాలన్నమాట రెవెన్యూతో. మనం కాల్ చేసి కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎవరైతే కొత్తగా ఐర్లాండ్ మూవ్ అవుతారో వాళ్ళు చేసే టాప్ 5 మిస్టేక్స్ నేను 1 by 1 ఈ షార్ట్లో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే వచ్చిన వెంటనే ఎవరు PPSN అప్లై చేయకపోతే మీరు వితౌట్ PPSN ఇక్కడ లీగల్గా వర్క్ చేయలేరన్నమాట. సో PPSN వచ్చిన వెంటనే అప్లై చేసుకోవాలి. సెకండ్ వచ్చి ఎమర్జెన్సీ ట్యాక్స్ కన్ఫ్యూజన్. దీని గురించి నేను నా ప్రీవియస్ 2 వీడియోస్లో చెప్పాను. సో అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా మంది పానిక్ అయిపోతారు. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ట్యాక్స్ కట్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ మనీ మాకు వస్తాయి రావా అని చెప్పి ట్రస్టింగ్ ఫేక్ రూమ్ ఆర్ జాబ్ ఆఫర్స్ అనమాట. సో చాలా మంది మేము పార్ట్ టైం ఇప్పిస్తాం, మేము రూమ్ చూపిస్తాం అని చెప్పి అడ్వాన్స్ మనీ తీసుకోవాలి కనిపించరు. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసినాకే నమ్మండి. బ్యాంక్ అకౌంట్ అనేది వెంటనే ఓపెన్ చేయరు. సో ఇలా ఓపెన్ చేయకపోవడం వల్ల మన శాలరీ, ట్యాక్స్ రిఫండ్, బెనిఫిట్స్ ఇవన్నీ మన ఐరిష్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది అనమాట. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీసా వర్క్ రూల్స్ తెలిసినా తెలియకపోయినా ఏం చేస్తారులే అని చెప్పి మనం లీగల్ గా చేయాల్సిన 20 hours కాకుండా బియాండ్ దట్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఇలా చేస్తూ మీ వీసా రూల్స్ ని బ్రేక్ చేయడం సో మీ ఫ్యూచర్ ని ఇది ఎఫెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఐర్లాండ్ వచ్చిన తర్వాత ఏదైనా రూల్ అనేది ఫాలో అవడం మస్ట్. ఐర్లాండ్ మూవ్ అయిన స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ కోసం చూస్తూ ఎలా స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళకి షార్ట్ మాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఐరిష్ స్టైల్ CV అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఒక మినిమం 1 to 2 pages ఉంటే సరిపోద్ది. అందులో ఫోటో అక్కర్లేదు. ఒక సింపుల్ ఫార్మాట్లో అయితే మీ CV అనేది ఐరిష్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. సెకండ్ ఏంటంటే మీరు ఇండీడ్లో కానీ, jobs.ie కానీ, ఐరిష్ జాబ్స్లో కానీ ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు మీ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోండి.
అండ్ ఆల్సో మీరు ఏమైనా కెఫేలో, షాప్స్లో, హోటల్స్లో వర్క్ చేయాలనుకుంటే డైరెక్ట్ వాకిన్ వెళ్ళి మీరు CVs అనేవి అక్కడ వర్క్ చేసే మేనేజర్ కాల్కి హ్యాండ్ ఓవర్ చేయండి. దీనికి బెస్ట్ టైం వచ్చి మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు స్టోర్ ఓపెన్ చేసే టైంకి వెళ్తే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మీకు కొంచెం టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్స్ అలా మీ CVలు హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత మీరు వదిలేయకూడదు. మీరు ఒక 2 to 3 days టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఫాలో అప్ చేయండి. సో వాళ్ళ రెస్పాన్స్ బట్టి మీకు తెలిసిపోద్ది మీకు అక్కడ వస్తుందో రాదో అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డైలీ ఎక్కడ ఉంటే అక్కడ మినిమం 10 to 12 జాబ్స్ అయితే ఎవ్రీడే అప్లై చేస్తూ ఉంటే మీకు రెస్పాన్స్ అనేది కొంచెం త్వరగా ఉంటుంది. సో ఎక్కువ అప్లై చేసిన ఏవి రాలేదని అయితే డీలా పడద్దు. రెస్పాన్స్ అనేది వస్తుంది. వాళ్ళకి హైరింగ్కి జనాలు అవసరం కాబట్టి. అండ్ ఎప్పుడు మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత ఇదర్ ఫోన్ ద్వారా ఆర్ ఈమెయిల్ ద్వారా ఆర్ ఇన్ పర్సన్ వెళ్ళైతే మీరు ఫాలో అప్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇలా ట్రై చేస్తే మీకైతే ఐర్లాండ్లో పార్ట్ టైం జాబ్ అనేది గ్యారంటీ దొరుకుతుంది. బట్ కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ విషయం అయితే మర్చిపోద్దు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.